నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. రీసెంట్గా నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకొని ఒకటవ్వగా ఆ వెనకే కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకొని తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు గ్రహీత టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి రెండో కొడుకైన శ్రీసింహ మత్తు వదలరా సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇతను యుఏఈలోని ఒక రెసార్ట్లో డిసెంబర్ 14న రాత్రి 11:30 గంటలకి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రాగమాగంటిని పెళ్లి చేసుకోగా ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు శ్రీసింహ పెళ్లి చేసుకున్న రాగమాగంటి ఎవరు? శ్రీసింహ పెళ్లికి సెలబ్రిటీస్ ఎందుకు హాజరు కాలేదు? పెద్ద కొడుకు పెళ్లి చేయకుండా కీరవాణి గారు రెండో కొడుక్కి ఎందుకు హడావిడిగా పెళ్లి చేశారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రీసింహ కోడూరి అలియాస్ శ్రీసింహ. ఇతను 1996 ఫిబ్రవరి 23న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి ఎంఎం కీరవాణి, తల్లి శ్రీవల్లి. ఇతనికి కాలభైరవ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి కీరవాణి గారు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటే తల్లి మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా, లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంటుంది. ఇక శ్రీసింహ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి కూడా సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తనకి 5 ఏళ్లున్నప్పుడే శ్రీసింహ అమృతం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయడం ద్వారా నటనా రంగంలోకి అరంగేట్రం చేశాడు. ఇక శ్రీసింహ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్రీసింహ తరచూ స్కూల్స్ కి బంక్ కొట్టి తన చిన్నాన్న ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్లి చూస్తుండేవాడు. ఇక అక్కడ జరిగిన సీన్స్ ని, డైలాగ్స్ ని చూసి ఇంటికి వచ్చి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడంతో అది చూసిన తన తల్లి కొడుకుని ఎలాగైనా సినిమాలోకి తీసుకురావాలని, తన ఆశని నెరవేర్చాలని డిసైడ్ అయింది. ఇక అలా ఎప్పుడైతే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ మూవీని ప్లాన్ చేశారో అందులో హీరో చిన్నప్పటి పాత్రకి ఆడిషన్ ని నిర్వహించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీవల్లి గారు రాజమౌళితో శ్రీసింహకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఒకసారి డైలాగ్ ఇచ్చి స్క్రీన్ టెస్ట్ చేయమని అడగగా మరుసటి రోజు రాజమౌళి శ్రీసింహకి హీరో చిన్నప్పటి గెటప్ వేసి ఆడిషన్ చేయగా తన లుక్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో యమదొంగ మూవీలో శ్రీసింహకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక యమదొంగ మూవీ 2007లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు శ్రీసింహ యాక్టింగ్ కి కూడా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత మర్యాద రామన్న మూవీలో ఓబులేసు పాత్రనివ్వడం జరిగింది. దీంతో ఈగా మూవీలో కూడా ఇతనికి రాజమౌళి ఒక పాత్రనివ్వడంతో శ్రీసింహ సినిమా షూటింగ్స్ లో పడి చదువుని నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఇది చూసిన ఇతని తల్లిదండ్రులు డిగ్రీ పూర్తయ్యేంత వరకు సినిమాల్లో నటించకూడదని షరత్ పెట్టడంతో శ్రీసింహకి వేరే దారి లేక తన దృష్టిని చదువులపై సారించాడు. అలా తన ఇంటర్ని పూర్తి చేసి సెయింట్ మేరీ కాలేజీలో బీకామ్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఒకవైపు తన అన్న కాలభైరవ సినిమాల్లో సింగర్ గా దూసుకుపోతుంటే తన కజిన్ కార్తికేయ కూడా మరోవైపు బాహుబలి మూవీతో అసోసియేట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందడం చూసి తనకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం ఇష్టం లేక సినిమాల్లో హీరో అవ్వాలని ఫిక్స్ అయి తన బీకామ్ సెకండ్ ఇయర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక తల్లిదండ్రులు చేసేదేమీ లేక కొడుక్కి నచ్చిన ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. అలా కొత్త డైరెక్టర్ అయిన రితేష్ రాణా శ్రీసింహకి మత్తు వదలరా మూవీ స్టోరీ చెప్పడంతో ఆ మూవీకి తన అన్నయ్య అయిన కాలభైరవ్ అని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. ఇక అలా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మత్తు వదలరా మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ 2019 డిసెంబర్ 25న భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి 14 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా శ్రీసింహ బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా అవార్డ్ ని కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే కీరవాణి గారి ఫ్యామిలీకి, మురళీమోహన్ గారి ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుండి మంచి స్నేహం ఉండేది. ఇక ఈ స్నేహంతోనే ఇరు కుటుంబాల్లో ఏ ఫంక్షన్, పార్టీ అయినా తప్పకుండా అందరూ హాజరవుతుండేవారు. ఇక ఇదిలా ఉంటే మురళీమోహన్ గారికి విజయలక్ష్మి గారితో పెళ్లి కాగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మధుబిందు అనే అమ్మాయి, రామ్మోహన్ అనే అబ్బాయి జన్మించారు. ఇక అలా కూతురికి యుఎస్ఏలో ఉండే సంబంధం చూసి పెళ్లి చేయగా వారిద్దరికి 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక మరోవైపు కొడుకు రామ్మోహన్ కి తన క్లాస్మేట్ అయిన అడుసుమిల్లి రూపా గారితో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక రూపా గారు ఫేమస్ క్యాన్సర్ సర్జన్ అయిన ప్రసాద్ అడుసుమిల్లి గారి 3 అమ్మాయిల్లో పెద్ద అమ్మాయి అనే చెప్పొచ్చు. ఇక అలా రామ్మోహన్, రూపా గారు తమ ప్రేమని ఇంట్లో చెప్పగా ఎటువంటి కండిషన్ పెట్టకుండానే ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. అలా వీరి పెళ్లిని ఘనంగా చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాగా అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా ఈమె ఏకైక సంతానం కాబట్టి రాగాని చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే మురళీమోహన్ గారు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే 1980లో జేబేరీ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసి అందులో 25 మూవీస్ కి పైగా ప్రొడ్యూస్ చేయగా ఆ తర్వాత 1990లో జేబేరీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఓపెన్ చేసి అందులో జేబేరీ ఎన్క్లేవ్, జేబేరీ ద క్యాపిటల్, జేబేరీ ద నిర్వాణ, జేబేరీ సమ్మిట్, జేబేరీ ద మిడోస్, జేబేరీ టెంపుల్ ట్రీ అనే ప్రాజెక్ట్స్ ని ఆల్ ఓవర్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తూ
టాప్ 10 కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో జేబేరీ కూడా ఒకటిగా నిలవడం గమనార్హం. అలా మురళీమోహన్ గారు వేరియస్ బిజినెస్లతో ఇప్పుడు 10,000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ ప్రాపర్టీస్ అన్నింటికి తన ఏకైక కుమారుడు రామ్మోహనే వారసుడవ్వడం, అతని తర్వాత తన కూతురైన రాగానే ఈ బాధ్యతల్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కీరవాణి గారి ఫ్యామిలీ తరచూ మురళీమోహన్ గారి ఇంటి ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తున్న క్రమంలో శ్రీసింహకి రాగా మాగంటితో మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ ఫ్రెండ్స్ అందరితో బయట కలవడం, అప్పుడప్పుడు కలిసి లంచ్ కి వెళ్లడం లాంటివి చేస్తుండేవారు. ఇక అలా శ్రీసింహ తన స్టడీస్ ని డిస్కంటిన్యూ చేసి సినిమాల్లోకి వెళితే రాగా ఐబీఎస్ కోర్సుని కంప్లీట్ చేసి ఒకవైపు తన తండ్రికి జేబేరీ ప్రాపర్టీస్ కి సంబంధించి హెల్ప్ చేస్తూనే మరోవైపు ఆమె తల్లి రూపా గారు సేంద్రియ వ్యవసాయంతో పండించిన ప్రోడక్ట్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు హెల్ప్ చేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే శ్రీసింహ రాగా స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా తమ ప్రేమని కొన్నాళ్ళు సీక్రెట్ గా దాచి రాగా బిజినెస్ పనుల్లో బిజీ అయితే శ్రీసింహ తెల్లారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, బాగ్సాలే, ఉస్తాద్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి అనుకున్నంతలా ఆడలేదు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలని మత్తు వదలరా 2 మూవీని 10 కోట్లతో నిర్మించగా 2024 సెప్టెంబర్ 13న ఈ మూవీ రిలీజ్ అయి 30 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సమయంలోనే మురళీమోహన్ గారి ఇంట్లో రాగాకి పెళ్లి చేయాలని అబ్బాయిని వెతకడం మొదలెట్టారు. దీంతో వేరే దారి లేక వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా కీరవాణి గారి పెద్ద కొడుకైన కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వడంతో శ్రీసింహ రాగాని వదులుకోవడం ఇష్టం లేక తన అన్న కంటే ముందే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక అలా డిసెంబర్ 14న శ్రీసింహకి రాగాకి దుబాయ్లో ఘనంగా పెళ్లి చేయగా ఆ పెళ్లికి రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి ఫ్యామిలీ, మురళీమోహన్ గారి ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరూ హాజరయ్యారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి, కీరవాణిలకి తెలుగు చిత్ర పరిశ్రమలో అందరితో మంచి స్నేహాలున్నాయి. మరోవైపు మురళీమోహన్ గారికి సినీ ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి టాలీవుడ్ అంతా శ్రీసింహ రాగా పెళ్లికి అటెండ్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోస్ అండ్ వీడియోస్ లో సెలబ్రిటీలు ఎవరూ కనిపించకపోవడంతో ఆ పెళ్లికి సినీ ప్రముఖులు ఎందుకు హాజరు కాలేదు, అందరినీ ఆహ్వానించలేదా అనే చర్చలు మొదలయ్యాయి. నిజానికి దుబాయ్ లో కుటుంబ సభ్యుల సమక్షంలోనే శ్రీసింహ రాగాల పెళ్లి చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ వారి కోసం గ్రాండ్ గా హైదరాబాద్ లో రిసెప్షన్ ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా శ్రీసింహ రాగా మాగంటి ఈ వివాహ బంధంతో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ శ్రీసింహ రాగా పెళ్లిలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.